నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామ్ అండ్ రేయాన్ష్. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనేటువంటి ఒక భూస్వామి ఉండేవాడు. భూస్వామి అంటే ఎవరు? ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉంటుందో వాళ్ళని భూస్వామి అంటారు, ల్యాండ్ లార్డ్. ఓకే. అందరికంటే తానే తెలివైన వాడేనని అతని నమ్మకం అన్నమాట. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడి కూర, ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకర్ని పిలిచి దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్త రోయ్, మూత తీయకు, అందులో ఒక పిట్ట, సీసాడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తి మీద పెట్టుకొని వెళ్ళగానే మిగతా వాళ్లతో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయాడు, ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఓ చెట్టు దగ్గర ఆగి బుట్ట తీసి చూశాడు. అందులో కోడికూర వాసన గుమగుమలాడుతూ ఉంది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గమధ్యంలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరికి వెళ్ళి ఒరైలే, బుట్ట ఏది అంటూ గట్టిగా అడిగాడు. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి ఇలా కింద పడిపోయాను, దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది, మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని ఆ సీసాలోని విషం తాగేశానయ్యా అని చెప్పాడు. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివికి కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. తాడిదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు అన్నమాట. అంటే ఎవడైతే మనం మోసం చేయాలని చూస్తే వాడిని మోసం చేసేటోడు ఇంకోడు కంపల్సరీ ఉంటాడు.